ఇప్పుడు అసలు పాకిస్తాన్‌కి ఎకనామికల్‌గా చాలా పూర్‌గా ఉంది. ఎకనామికల్‌గా పూర్ ఉంది. ఎవరు దానికి తోడ్పాటుగా ఉంటుర్రు? ఎందుకంత బలం ఉంటుంది దానికి? అణుబాంబులు కొనడానికి కావచ్చు, దేనికైనా. ఎకనామికల్‌గా పూర్ లేదు. హ్మ్. బిచ్చం బతుకులు. హ్మ్. కరెక్ట్ వర్డ్ వాడుర్రు. ఓకే. అచ్చ తెలుగులో బిచ్చం బతుకులు అంటారు. హ్మ్. ఏమంటారు మీ నోట కూడా ఇంటే మంచిగుంటది నాకు. ఓకే. బిచ్చం బతుకులు. ఓకే. ఈ బిచ్చం బతుకులతోని నువ్వు పూర్ అనంటే ఎట్లా? హ్మ్. అంటే ఎవరు ఈళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు మరి? ఆ బిచ్చం బతుకులైనా ఎవ్వరు ఏం ఎవరిని సపోర్ట్ అడుక్కుంటున్నట్టు? చేస్తలేరు. బ్రదర్ హ్మ్. ఎట్లుంటదనంటే ప్రతి ఒక్కళ్ళకు మనకేముంటదంటే శరణ మురిగి భరణ మసాలా అని అన్నట్టు ఉంటది. హ్మ్. అట్లా చేయలేం యుద్ధం అంటే. ఓకే. ఇప్పుడు గిరీష్ యుద్ధం నువ్వే సంబరాలు చేసుకున్నావు, నువ్వే డాన్స్ ఆడినావు, మళ్ళీ నువ్వే యుద్ధం వద్దంటున్నావు అనంటే హ్మ్. యుద్ధం నేను వద్దని అంటలేను. హ్మ్. సమయం వచ్చినప్పుడు కొట్టాలి. ఓకే. నువ్వు ఉట్టప్పుడు పోయి కొట్టినావు అనుకో 100 బుల్లెట్లు కొట్టాల్సి వస్తది. హ్మ్. బట్ అదే ప్లాన్ చేసి కొట్టినావు అనుకో 5 బుల్లెట్లు సరిపోతాయొచ్చు. హ్మ్. ఒక్కొక్క బుల్లెట్ కాస్టే కదా! అవును. అది నా మీదనే భారం పడతది కదా! దేశం హ్మ్. ఎవరిది? హ్మ్. ఇయాల ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. గర్వంతోని చెప్తున్నాడు. ఏమనని? నేను కట్టిన టాక్స్ పైసలు కరెక్ట్‌గా ఉపయోగిస్తున్నది నా సర్కార్ హ్మ్. అని చెప్పి చెప్తున్నదా లేదా? ఓకే. యెస్. ఒక్కొక్కోడికి పైజామా నాడలు కట్టుకునే పైసలే వాళ్ళ దగ్గర. హ్మ్. ఆలయాలొచ్చి మన మీద మరణకాండ చేస్తానంటే మనం ఊకుంటామా? హ్మ్. తిప్పి కొడుతున్నామా లేదా ఇయాల? అవును. ఎట్లా కొడుతున్నాం తిప్పి? యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం. నేను ఒప్పుకుంటా. హ్మ్. బట్ యుద్ధమే కావాలని అంటుండు కదా! అవును. మళ్ళీ ఆడికి పరిచయం చేద్దామా వద్దా? ఈ హ్మ్. నయా భారత్ రేపు మహాభారత్ కావాలనంటే యుద్ధం పరిచయం చేయాలనా వద్దా? హ్మ్. యుద్ధం పరిచయం చేయాలన్నప్పుడు జిందగీ మొత్తం కొట్టాడుకుంటా పోతావా? లేదు. 14 సంవత్సరాల వనవాసాన్ని 18 రోజులలో ఖతం చేసిండు కదా! అవును. ఎట్లా చేసిండు? హ్మ్. కోసిండు. కొయ్ కొయ్, కొయ్ కొయ్ అని చెప్పి మనం కేక్ కోసేటప్పుడు పెట్టుకుంటాం కదా పాట. హ్మ్. అట్లా ఎట్లా కోసిండు ఒక్కొక్కని? హ్మ్. అట్లా కోస్తున్నాడు ఒక్కొక్కని. హ్మ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అంటే దీని వెనక నిజంగా చైనా ఉంది అని జెప్పేసి గూడా కొంచెం ప్రచారం నడుస్తుంది. నిజమేనా అన్న దీనికి సంబంధించి? ఏదో హ్మ్. యాపిల్‌కి సంబంధించినటువంటి కంపెనీల గురించే కావాలనే పాకిస్తాన్ రెచ్చగొడుతుంది ఇండియా పైకి అని జెప్పేసి. ఇగో ఇప్పుడు రెచ్చిపోయే దేశం కాదు. హ్మ్. భారత్ చాలా ఎట్లానంటే ఆహ్, ఓపిక ఉన్న దేశం. హ్మ్. బట్ ఆ ఓపిక ఉన్నది కదా అని చెప్పి భారత్ దగ్గరకొస్తే ఇయాల ఊపిరి తీసే దేశం కూడా భారత్ అయింది. యెస్. అయితే యుద్ధం అననే కాడికొచ్చినప్పుడు ఏమైతదంటే బ్రదర్, అంటే నేను పెద్ద డిఫెన్స్ ఎక్స్‌పర్ట్‌ని కాదు. హ్మ్. అట్లా అని చెప్పి నేను పెద్ద లాజికల్ అనలిస్ట్ కూడా కాదు. నేను ఓకే. మీలాగా ఒక భారతీయుడినే. ఓకే. నాకు అర్థమైంది నేను చెప్పగలుగుతా. హ్మ్. ఇప్పుడు ఎట్లుంటదనంటే యూఎస్‌తో ట్రేడ్ వార్ నడిపిస్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వస్తువు అమెరికాకేని కొంటా. ఓకే. ఈ వస్తువు నా దగ్గరికేని అమెరికా కొంటుంది. హ్మ్. నేను దీనికి టారిఫ్ ఎయ్యా, నువ్వు దీనికి టారిఫ్ ఎయ్యకు అని చెప్తున్నాడాడు అవును. అమెరికా వాడు. హ్మ్. ఎందుకు అట్లా ఏస్తాడు అనంటే ఆయనకు అమెరికా గ్రేట్ చేయాలని ఉంటది. నీకు నీ హ్మ్. భారత్‌ని గ్రేట్ చేయాలని ఉంటది. అవును. ఆయనకు నువ్వు కరెక్ట్ అయితే ఆయన జాగాలో ఆయన కూడా కరెక్ట్. యెస్. అయితే ట్రేడ్ వార్ జరుగుతున్నప్పుడు ఏమైతదనంటే బ్రదర్, ఇప్పుడు కంపెనీలు కొన్ని చైనా వదిలిపెట్టి భారత్‌కొచ్చే సంకేతాలు మనకు చాలా కనబడుతున్నాయి. కొన్ని వచ్చినాయి కూడా. హ్మ్. ఈ తరుణంలో సడెన్‌గా నీకు యుద్ధ మేఘాలు భారత్‌ల జమాయించినాయి అనుకో, హ్మ్. ఈ కంపెనీలు వస్తాయా బయటికి? బయటికొస్తాయా? ఓకే. దేశాన్ని ఒరేయ్ ఉన్న అవును. కాడ మంచిగుందాంరా భయ్! ఇప్పుడు ఎందుకు భారత్‌లో ఎదుగుకొస్తున్నామనని. హ్మ్. ఈ ఆపర్చునిటీ ఎవడికి ప్లస్ పాయింట్ అయితది? చైనాకయితది. అవును. చైనా భారత్‌ని వ్యతిరేకిస్తదా అనంటే ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతా. హ్మ్. పాకిస్తాన్ భారత్‌తోని దోస్తీ చేస్తదా? లేదు. ఎట్టి పరిస్థితిలో చేయదు. నీ చేయదు. కలలో కూడా అవును. పగటి కలలో కూడా రాదది. రాదు. అవును. పాకిస్తాన్ నా పెద్దన్న అని ఎవడు పిలుస్తాడు? చైనా అని పిలుస్తాడు. అవును. చైనా భారత్‌కి ఏమైనా సపోర్ట్ చేత్తదా? లేదు. డైరెక్ట్ కాంపిటీషన్ అని తెలిసిన తర్వాత చెయ్యదు. హ్మ్. చైనా వోడు రేపు బతకాలన్నా గ్లోబల్ సౌత్‌లా చైనా వోడు బతకాలన్నా భారత్ నాశనం కావాలి హ్మ్. వాడికి. అవును. వాని జీడీపీ ఇయాల ఏదైతే $19.6 ట్రిలియన్ ఏదైతే ఉంటదో హ్మ్. అది అఖండగా ఉండాలనంటే భారత్ దెబ్బతినాలి. హ్మ్. భారత్ దెబ్బతినాలంటే భారత్ యుద్ధానికి పోవాలి. హ్మ్. యుద్ధానికి పోతే భారత్ అప్పుడు ఎట్లుంటది? ఇప్పుడు ఏదైతే టారిఫ్ ట్రంప్ ఒక మాట అన్నాడు. మీకు ఒక మాట చెప్తున్నా. ఓకే. నా మిత్రుడు మోదీ హ్మ్. చాలా టఫ్ నెగోషియేట్ చేస్తాడు. బాగా బేరమాడతాడబ్బా! ఓకే. నా మిత్రుడు అని అన్నాడు. హ్మ్. అంటే ట్రంప్ ఒప్పుకుంటున్నాడు కదా! అవును. దేశ హితం కోసము మోదీ ఏడిదాకనైనా పోతాడు. హ్మ్. ఎవరితోనైనా పంచాయతీ పెట్టుకుంటాడు. ఓకే. అది క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చిండు కదా! అవును. ఇప్పుడు యుద్ధం జరిగితే హ్మ్. మనకు మెటీరియల్ కావాలి కదా బాగా. అది హ్మ్. ఫుడ్ మెటీరియల్ ఏ రా మెటీరియల్ అయినా మనకు కావాల్సిందే ఉంటది. అవును. ఎందుకంటే యుద్ధం అట్లా ఆహుతి అది. హ్మ్. యజ్ఞానంలో ఆహుతి ఎట్లా పోతుందో యుద్ధంలో అట్లనే ఆహుతి ఇయ్యాల్సి వస్తది పైసలది. హ్మ్. అప్పుడు ఆ టైంలో నువ్వు బేరం ఆడగలుగుతావా? వాడు నీ నాజూక్తనం చూసుకొని రూ. అవును. 100 రూ. 1000 అంటాడు. అవును. నువ్వు పెట్టాలనా వద్దా? పెట్టాలా తప్పకుండా. ఆ భారం ఎవడి మీద పడతది? ప్రజల మీద అవును. పడతది. అయితే మళ్ళీ నువ్వు పాకిస్తాన్ మనం కొట్టిపోతే ఊకోవాలనా గిరీష్ అనంటే ఊకోలే కదా! హ్మ్. ఏడ కొట్టాలనో ఆడ కొట్టుడు షురువు చేసిండు. హ్మ్. ఏడ నరకాలనో ఆడ నరకుడు షురువు చేసిండు. ఓకే. అన్ని రోడ్డు మీదకి తీసుకొని వస్తున్నాడు. హ్మ్. సో అల్టిమేట్‌గా ఇలా ప్రతి భారతీయుడు గర్వించే దగ్గరనే యాక్షన్ తీసుకున్నాడు కదా! అవును. సమయ్ కమ్ హై. హమే జవాబ్ దేనా హై और करारा జవాబ్ దేనా హై అని అన్నాడు. హ్మ్. ఇచ్చిండా లేదా? ఇస్తున్నాడా లేదా? హ్మ్. నీళ్ళాపే,
ఇటు భారత్ యొక్క ప్రతిభను ముంగటికి తీసుకుపోయే. అవును. ఇవాళ అమెరికా కూడా పాకిస్తాన్కి ధమ్కి ఇచ్చే ఉమ్, ఆ, ఆడ దగ్గర దగ్గర 9 స్థావరాలల్లా 24 లొకేషన్స్లల్లా అవును. 25 నిమిషాలల్లా ఉమ్, 9 పాయింట్లల్లా భీకర యుద్ధం చూపించిండు. అవును. 1 గంటకు జెట్ ఫైటర్లు ఎగిరి ఉమ్, 2:30కు వచ్చి జెట్ ఫైటర్ ఇంజన్లు బంద్ చేసుకొని హాయిగా గుసున్నారు పైలట్లు. అంటే ఉమ్, ఈ ఆపరేషన్ ఎంత అవును. నాజూగ్గా ప్లాన్ చేసి ఉంటారు. ఉమ్, కానో కబర్ లేదు రేడార్లు. ఉమ్, పాకిస్తాన్ రేడార్లకు కానో కబర్ లేదు. ఉమ్, నువ్వు తిని పండుకొని పొద్దుగాల బాత్రూంలో పోయి వచ్చే లోపల భారత్ దాడి చేసిందని తెలిసింది. ఉమ్, దాని తర్వాత నీ విదేశాంగ మంత్రి, దాని తర్వాత మీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ప్రపంచ దేశాలలో ఎవరైతే భారత్ మిత్రపక్షాలు ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిర్రు, అవును. మేము పగలగొట్టిన వాళ్ళది ఉమ్, తీవ్రవాద దాడులు చేసినాం, ఇగో ఇవి ప్రూఫ్, ఉమ్, ఇవి ప్రూఫ్. ఎస్. పాకిస్తాన్ అడుగురు, ఉమ్, ఏదైనా దేశం ఉన్నదా ఇట్లా చెప్పి తన్ని లాద్దన్ని అలా నోట్ల కాకరి చుంచి బయటకు వచ్చి ఓకే. ప్రపంచానికి మేము చేసినాం ఇప్పుడు ఉమ్, డంకేపే చోట ఎవడరా మాట్లాడు. ఉమ్, ఇది కదా భారత్, అవును. ఇది కదా వెనకటికి మనం చూసిన భారత్ కూడా ఇదే కదా. ఉమ్, ఇప్పుడు చూస్తలేమా అవును. విశ్వగురు భారత్ అని చెప్పలేవా ఇప్పుడు? ఉమ్, ఇదే కదా నీ మోదీ చేసింది. ఉమ్, ఇప్పుడు నన్ను అంటారు అందరూ అందుభక్త అని అంటారు. నేను అందుభక్తనే, నేను చెప్తున్నా నేను అందుభక్తనే. ఆ అందుభక్తిలో నాకు దేశభక్తి కనబడుతుంది కదా బ్రదర్. ఓకే. నా దేశాన్ని ప్రేమించినప్పుడు నేను ఎవరైనా ప్రేమిస్తాను. ఉమ్, ఈ దేశంలో లేకపోతే నువ్వేడు ఉంటావు? అవును. ఈ దేశం లేకపోతే నేను ఎందుకుంటా? నువ్వు నా దగ్గర చేసి కూర్చొని ఇంటర్వ్యూ తీసుకుంటావు. అవును. కరెక్టే కదా? అంతే. ఆబ్వియస్ గా అవును. నేను పెట్టి ఇన్ని రోజులు నా చిత్రగుప్తు ఎన్నడు రాలే. ఉమ్, ఇవాళ ఎందుకు వచ్చినావు? లోపల ఎన్నో నీ దగ్గర మంట మండుతున్నది కదా నా దేశం అని ఉమ్, వచ్చినావు కదా. ఉమ్, కరెక్టే కదా? అవును. ఇది మనం మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడాలి. మళ్ళీ ఇది ఓడి చేస్తున్నాడు. ఉమ్, వెనకటికి ఏం చేయాలా అని చెప్పి షేర్వానీలు మార్చుకొని ప్రెస్ మీట్లు పెట్టిన రోజులు కాంగ్రెస్ పార్టీలో. ఉమ్, బట్ ఈయన షేర్వానీలు వేస్తాడు కానీ మందికి పరేషాన్ చేస్తున్నాడు ఓకే. పాకిస్తాన్ అని. ఉమ్, కరెక్టా? అవును. కొడుతుండాలి, అవును. ఫటాఫట్ కొడుతున్నాడు, ఉల్టా హాత్ పచ్చకడు కొడుతున్నాడు అలా. ఓకే. కొడుతున్నాడా? అవును. మరి పాకిస్తాన్ అలా బ్యాక్ ఫుట్ లో పెట్టుడు కాదు, మొత్తానికి నాశనం పట్టించేసాడు. ఉమ్, ప్రపంచ దేశాలలో దానికి బిచ్చం పుడతలేదు, అవును. బిచ్చం వేసే పరిస్థితులలో లేరు. ఏడు తలకాయలు పెట్టుకుంటారు బదరా. అలాగే పాకిస్తాన్ అధికారులు పహల్గాం దాడి అయిపోయిన తర్వాత, అలాగే సింధు దాడి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీది ఓన్లీ తాత్కాలిక ఆనందం మాత్రమే, త్వరలో పెద్ద ఎత్తున మేము ఇండియాలో ఎక్కడ ఏం చేస్తామని చెప్పకుండా చేసి తీరుతాం, త్వరలో మీరు ఇడిచే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా ప్రధాని కావచ్చు అధికారులు చెప్తా ఉన్నారు పాకిస్తాన్. నేను ఏమంటున్నా బ్రదర్, కర్ణ చెయ్యి కదా. 1948 నీది వలగొట్టినాం, ఓకే. 1961 నీది వలగొట్టినాం, ఉమ్, 1971 నిన్ను వలగొట్టినాం, నీ అంగాన్నే కోసినాం. ఉమ్, ఇటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ చేసినాం, కార్గిల్ కూడా చేసినాం. ఊరిలో నీ ఇంటికాడికి వచ్చి పచ్చకడ కొట్టిపోయినాం. ఉమ్, బాలాకోట్లో కూడా నీ ఇంట్లో గుసాంచి కొట్టిపోయినాం. ఉమ్, ఇగో ఇయ్యాల కూడా కొట్టిపోయినాం. మళ్ళీ నీ తాత్కాలిక ఆనందం ఏడదచ్చిందిరా? ఉమ్, ఎన్ని రోజులు ఏడ కట్టలు కట్టుకున్నావురా? ఉమ్, ఏడ మూడేసుకొని గిటార్ కొట్టుకుంటున్నావురా? ఉమ్, దీనికి సమాధానం చెప్పు మళ్ళీ పాకిస్తాన్. ఇయ్యాలనే గుర్తొచ్చిందా నీ తాత్కాలిక ఆనందం? అరే ఓ సిగ్గు తప్పినోడా నీకు పాకిస్తాన్ కానీ గానే అడుగు, ఉమ్, గానే అడుగుపోయి నేను ఏమంటున్నా అంటే నీ రేడార్లు పనిచేస్తలేవు, నువ్వు మాకేం జవాబిస్తావురా? ఉమ్, మేము వచ్చినాం, మా డ్రోన్లు వచ్చినాయి, కొట్టినాయి, పోయినాయి. ఉమ్, అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే సిగ్గుదప్పిన వాళ్ళకు ఉమ్, ఒక ఫ్రెంచ్ స్కాల్ప్ మెజైల్ వచ్చి ఇలా స్థావరాలను కొట్టిపోయింది మొన్న ఉమ్, 7th మే రోజు. ఫ్రెంచ్ మెజైల్, ఉమ్, ఒక మెజైల్, ఇప్పుడు ఇది మెజైల్ అబ్బా, ఓకే. దీన్ని కొట్టినాం, దీని ఆడాడ పాటలు పడతాయి కదా. అవును. ఇది ఫ్రెంచ్ అని చూసి మేము రాఫేల్ని చంపినాం అని అంటున్నారు. ఉమ్, రాఫేల్ని చంపినాం పంపించింది డ్రోన్లు రావులాగా. ఉమ్, రాఫేల్ కేవలం సర్వేలెన్స్ అవును. చేసిపోయినాయి, అవును. కొట్టినే వచ్చు నార్మల్ గా కవర్ ఫైర్ ఇచ్చినే వచ్చు. ఉమ్, బట్ యాక్చువల్ గా దిగినాయి డ్రోన్లు, ఉమ్, డ్రోన్లు దిగినాయి. ఇవాళ కూడా హారూప్ డ్రోన్లే దిగినాయి, ఇజ్రాయలీ డ్రోన్లు దిగినాయి. ఉమ్, ఏడ నువ్వు రాఫేల్ని కొట్టినానంటో సరే ప్రూఫ్ ఇచ్చినావా? ఉమ్, మేము నీ JF-17ని కొట్టినాం, ఉమ్, నీ F-16ని కొట్టినాం. అవును. మళ్ళీ స్టెల్త్ ఫైటర్లు అని చెప్తారు కదా, 6th జనరేషన్ ఫ్లైట్లు కదా, ఉమ్, మీ ఈయన్నే కొట్టినాం మిమ్మల్ని. అవును. ఇదంతా ఓని బ్రదర్, ఓకే. పెద్ద ఆనందం, పెద్ద ఇది అనుభూతి ఇస్తానన్నారు కదా, వీళ్ళ అనుభూతిలో మన్నవాడా. ఉమ్, వీళ్ళు ఇంట్లలో పీనుగులు తీసి వచ్చినాం మనం. అవును. ఏం చేసినాం? ఇంట్లలో పీనుగులు తీసి అవును. వచ్చినాం. అచ్చ తెలంగాణలో చెప్తున్నా, ఉమ్, అభినందన్ పోయిండు ఉమ్, ఒక మిగ్ ఫైటర్ జెట్తోని ఒక F-16 ఫైటర్ జెట్ ని భూస్థాపితం చేసి వచ్చిండు. అవును. తిరిగి వచ్చిండా లేదా? అవును. చాయ్ మంచుకుందని చెప్పిండా లేదా? అప్పుడు కూడా చెప్పిండా లేదా? ఎస్. మళ్ళీ ఇది ఎవరి హయాంలో జరిగింది? ఏ సర్కార్ హయాంలో జరిగింది? ఉమ్, మర్చిపోతున్నామా? ఉమ్, అది వేరే విషయం. మీరు అన్న మాట వేరే ప్రభుత్వాలు ఏమన్నా ఉంటే నేను అన్నదానికి కొంచెం జంకుతున్నారేమో, ఓకే. ఉంటదేమో అని ఒక భయం ఉంటాడేమో. ఉమ్, బట్ ఈ ప్రభుత్వం ఉన్నది, ఈ రక్షక బలగాలు ఉన్నారు. ఏం
చూసి ప్రిసిషన్ చూస్తున్నారా మీరు ఉమ్, ఎగ్జాక్ట్ గా కొట్టి తల్మని కొట్టొస్తున్నారు. అరే ఓకే. మసూద్ అజర్ గాడు మనని చంపి ఏడ్చిండే ఇన్ని రోజులు, ఉమ్, ఇలా మసూద్ అజర్ ఏడుస్తున్నాడు బ్రదర్, అవును ఇలా మసూద్ అజర్ ఏడుస్తున్నాడు. దీనికంటే ఇంకా నిదర్శనం ఏం కావాలి? అవును. ఆడేం తిరిగి కొడతాడు? ఉమ్, ఒక మాట అడుగుతున్నా, ఇంట్లో గుసాంచి మసూద్ అజర్ కొట్టినోడు కూడా ఉన్నాడు ఇప్పటిదాకా? లేదు. మరి ఇదంతా ఎవరు చేసిర్రు? ఉమ్, ఇదంతా ఎవరు చేసిర్రు బ్రదర్? ఓకే. నారీ శక్తి, ఉమ్, అవును yes. నారీ శక్తి ఉమ్, ఇది. నువ్వు ఔరత్ అని అన్నావు, ఉమ్, మేము శక్తి అని అన్నాం. ఉమ్. ఇగో ఇది నా సనాతనం.